వివిధ అనారోగ్య సమస్యలతో పలు ప్రైవేట్ హాస్పిటల్స్లో చికిత్స పొందిన 47 మంది నిరుపేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా మంజూరైన 21,04,000 విలువ గల చెక్కులను నేడు నల్గొండ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అందజేశారు. వివిధ అనారోగ్య సమస్యలతో పలు ప్రైవేట్ హాస్పిటల్స్లో చికిత్స పొందిన 47 మంది నిరుపేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా మంజూరైన 21,04,000 విలువ గల చెక్కులను నేడు నల్గొండ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ పథకం వలన నిరుపేదలకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. ఈ పథకం ద్వారా లక్షలాది మంది పేదలకు సహాయం అందుతుందన్నారు. నిరుపేద ప్రజలకు సహాయాన్ని అందించడం సంతోషంగా ఉందన్నారు. ఈ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. మహేష్ ఓకే అందరికీ నమస్కారం. ఇంకోటి ఉంది చూడు, ఇప్పుడు పెట్టాం సార్. నందిని భూపతి నందిని చక్కలి డ్రైవర్ అన్నా